హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేయడమో చూపిస్తాను. ఇది చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది. చపాతీకి కానీ రైస్కి కానీ తీసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. సో ముందుగా మనం ఈ మసాలా ఐటమ్స్ అన్నీ మిక్సీకి పెట్టేసుకుందాం. కొంచెం వాటర్ వేసి ఫైన్ పేస్ట్గా మిక్సీకి పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టి కొంచెం నూనె యాడ్ చేయండి. సో ఇందులో మసాలా ఐటమ్స్ జీరా, చెక్క, లవంగ అవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసేయండి. నెక్స్ట్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసి బాగా మిక్స్ చేయండి. ఉప్పు వేస్తున్నాం. నెక్స్ట్ పసుపు, వేసి బాగా మిక్స్ చేయండి. మనం మిక్సీకి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేయండి. సో క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తే ఒక 2 స్పూన్స్ అంతా వేసుకోండి. వేసి బాగా కలిపేసేయండి. నెక్స్ట్ కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేయండి. సో ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక 2-3 విజిల్స్ పెట్టేసేయండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.